ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకైతే ఫ్లైట్స్ ఓపెన్ అయిపోయినాయి. కాదు రేట్ ఎక్కువ ఉంది, సౌదీ నుంచి రావాలి, వేరే ఆప్షన్ లేదు. చూసారు కదా 22కి కువైట్ నుంచి చెన్నైకి అయితే జజీరా వాళ్ళు ఓపెన్ చేస్తారు ఫ్లైట్. అదో ఒక వైపు నేను, ఒక వైపు మీకు ఫ్లైట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓ మై గాడ్, నేనైతే 350 దినాలే ఉండింది, ఇప్పుడు 421 దినాలు అయిపోయింది. 25కి అయితే 372 దినాలే ఉంది. సరే దీని రూట్స్ చూసినా కూడా మనకు వైవ్ డీటెయిల్స్ పెట్టినా కూడా కువైట్ నుంచి సౌదీ బస్సు ఇది 7 గంటలు పడుతుంది బస్సు. అక్కడ నుంచి సౌదీ నుంచి చెన్నైకి 5 అవర్స్ పడుతుంది. అక్కడ 5 గంటలకు ఫ్లైట్ 5 గంటలు వస్తుంది. 1 గంటకు చెన్నై దిగేస్తారు. టైమింగ్ ఏమో మంచి టైమింగే, కానీ ఇక్కడ ఉదయం 9 గంటలకు బస్సు 4 దిగుతారు. ఇది కూడా బాగానే ఉంది, రెండు కూడా టైమింగ్స్ కూడా బాగున్నాయి. సో 22 ఉంది, 25 ఉంది. మనకి మళ్ళీ బెంగళూరు, హైదరాబాద్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ కూడా చూపిస్తాను మీకు. 24కు 28 కూడా ఉంది. 24 అయితే ఇదైనా బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి అయినా మనము ఆంధ్ర రావాలనుకునే వాళ్ళు ఈజీగా వచ్చేయచ్చు. సో హైదరాబాద్కి అయినా మీకు బాగుంది. 6:15కు సౌదీలో ఫ్లైట్ 1:40 దిగేస్తారు. 10:15కు కువైట్లో బస్సు, 5:45కు సౌదీలో దింపేస్తారు, కస్టమ్ ఎయిర్పోర్ట్ దింపేస్తారు. 370 ఉంది. 28కి అయితే కూడా 357 దినాల్లో ఉంది. సో బెంగళూరు కూడా వేస్తారు మనకు. బెంగళూరు కూడా ఇప్పుడు అన్నీ కూడా 300 పైనే ఉన్నాయి. ఇంకా రేట్ తక్కువ అంటే ఇంక నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేస్తుంది. కొంచెం తక్కువలో కావాలనుకునే వాళ్ళు నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి. కానీ సౌదీ నుంచి ఇలా వస్తున్నారు కదా, వాళ్ళకైతే మంచి ఆప్షన్ ఇది. మనం ఏ టెన్షన్ పడకుండా హ్యాపీగా అయితే మనము దీన్ని తీసుకుని వచ్చేయచ్చు. ఇప్పుడు సౌదీకి వెళ్ళాలా, ఒక బస్సు ఇప్పుడు ఇది ఎందుకు బెటర్ అంటున్నానంటే 372 దినాలు ఉంది. మేబీ ఓపెన్ చేస్తే 340 దినాలు ఓపెన్ చేయాలా. 28 కూడా ఉంది. 351 దినాలు ఉంది. జజీరా వాళ్ళదే ఫ్లైట్ కాబట్టి మనం జజీరాలో ట్రావెల్ చేయడం వల్ల, ఈ టికెట్ తీసుకొని ట్రావెల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒకవేళ ఎక్కడన్నా బస్సు ఆగిపోయినా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు మనము ఫ్లైట్ టికెట్ తీసుకొని ఉంటాం, ఎక్కడన్నా బస్సు ఆగింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగినా కూడా ఫ్లైట్ ఆగదు, ఫ్లైట్ వెళ్ళిపోద్ది. ఫ్లైట్కి దానికి సంబంధం ఉండదు, వెళ్ళిపోతుంది. అదే జజీరాది అనుకోండి, జజీరా వాళ్ళదే బస్సు, వాళ్ళదే ఫ్లైట్ కాబట్టి మనకు ఇక్కడ బస్సు ఒకవేళ ఆగిపోయినా కూడా ఆ బస్సు నుండి జనం ఒకే ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి 100 మంది ఉంటే ఇప్పుడు 60 మంది ఒక బస్సులో ఉన్నారనుకోండి, 60 మంది కూడా ఒకే ఫ్లైట్కి ఒక ఫ్లైట్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఈ బస్సు ఆడడం వల్ల 60 మంది ఆగిపోతారు. ఆటోమేటిక్గా ఫ్లైట్ కూడా 10 నిమిషాలు లేట్గా బయలుదేరుతుంది, ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనం జజీరా ఎయిర్వేస్ కానీ సౌదీ ఎయిర్వేస్ కానీ అంటే సేమ్ ఫ్లైట్ సేమ్ బస్సు, వాళ్ళదే బస్సు ఉండేలాగా చూసుకోవాలి. ఇంతంత డబ్బులు పెడుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అనుకుంటున్నా. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.